చెట్ల చుట్టూ తిరుగుతున్నారు, పుట్ట చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల సంకల్పం వల్ల పిల్లలు కలగరమ్మా, ఆ పుట్టే జీవుడు సంకల్పం వల్ల కలుగుతారు. వాడికి మన కడుపును పుట్టాలనే సంకల్పం లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కుదిరేది. ఈ కుటుంబ సంపదలు వృద్ధి చెందాలంటే జన్మపత్రిక చాలు. మొత్తం జీవితం అంతా ఏ గ్రహ సంపుటి ఎలా ఉందో ఉంది. ఎందుకుంటుంది అలాగా? ఈ జీవుడు తాను అనుభవించవలసినటువంటి కర్మఫలాల ప్రకారం అలా అనుభవించాలి అంటే మంచేనా చెడ్డేనా, పుణ్యమైన పాపమేనా, ఏదైనా అనుభవించాలి అంటే ఏ రోజుని, ఏ నక్షత్రంలో, ఏ పాదంలో, ఏ సమయంలో పుడితే ఈ అనంతమైన కాలచక్రంలో ఏ రోజుని, ఏ నక్షత్రంలో, ఏ పాదంలో, ఏ సమయంలో పుడితే అవన్నీ అనుభవించడానికి అవకాశం ఉంటుందో అలాగే పుడతాడు. అంటే ఎంచుకోవడం జీవుడి ఎంపిక, దేవుడి ఎంపిక కాదు. ఇందులో ఏ దేవుడికి ఏమి సంబంధం, నీ కర్మే నిర్ణయిస్తుంది. నువ్వే ఎంచుకుని పుడుతున్నావు. అలాగే నీ తల్లిదండ్రులు కూడా నిర్ణయించట. అందుకే చాలా తల్లిదండ్రులు భౌతికంగా, మానసికంగా, తాత్వికంగా ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగడం లేదండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చెట్ల చుట్టూ తిరుగుతున్నారు, పుట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల సంకల్పం వల్ల పిల్లలు కలగరమ్మా, ఆ పుట్టే జీవుడు సంకల్పం వల్ల కలుగుతారు. వాడికి మన కడుపును పుట్టాలనే సంకల్పం లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కుదిరేది. ఈ కుటుంబ సంపదలు వృద్ధి చెందాలంటే జన్మపత్రిక చాలు. మొత్తం జీవితం అంతా ఏ గ్రహ సంపుటి ఎలా ఉందో